విహారీ చనిపోయి ఉంటాడని చెప్పి అంబిక తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక సరిగ్గా అప్పుడే విహారీకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడంతో ఆ రూమ్ బయట యమున, చారుకేశ ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ విహారీ గాడు చనిపోతే వాడు ఉండాల్సింది మార్చరీ రూమ్లో కదా, మరి ఐసీయూ దగ్గర వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పి కొంపతీసి ఆ విహారీ గాడు కానీ ప్రాణాలతో బయటపడ్డా ఏంటి అని చెప్పి అంబిక కంగారు పడిపోతూ యమున దగ్గరికి వస్తుంది. వదిన, మీరేంటి ఇక్కడున్నారు అని చెప్పి అంబిక ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే ఇకప్పుడు చారుకేశ అంబికతో ఎవరో విహారీని కత్తితో పొడి చేశారట. విహారీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉందని, బతకడం కష్టమని డాక్టర్స్ చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో ఇప్పుడు విహారీ కండిషన్ ఎలా ఉందంటున్నారు అని చెప్పి అంబిక ఆశ్చర్యంగా నటిస్తూ అడుగుతూ ఉంటే, ఏమో అంబిక, ఏమీ అర్థం కావడం లేదు, ఇప్పుడే డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క సహస్రకు అక్కడ నొప్పులు మొదలయ్యాయి. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంగా ఉంది అని చెప్పి యమున ఏడుస్తూ ఉంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విహారీగాడు వాడికి పుట్టబోయే బిడ్డ ఇద్దరూ కూడా బతకూడదు అని చెప్పి అంబిక మనసులో అనుకొని, ఏం కంగారు పడుకోదనా, విహారీకి సహస్రకు పుట్టబోయే బిడ్డకు ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి నేను వెళ్ళి సహస్రాన్ని చూసి వస్తాను అని చెప్పి సహస్ర దగ్గరికి వస్తూ ఉంటుంది. అంబిక రావడం గమనించిన పద్మాక్షి, ఇదేంటి అంబిక ఇటువైపే వస్తుంది అని చెప్పి సహస్ర అంబిక వస్తుంది, నువ్వు నొప్పులు పడుతున్నట్టుగా నాటకం కంటిన్యూ చేయని చెప్పి అంటూ ఉంటే సహస్ర అమ్మ నొప్పి అని చెప్పి అలా నొప్పులు వస్తున్నట్టుగా నాటకం మొదలు పెడుతూ ఉంటుంది. అంబిక అక్కడికి వచ్చిన తర్వాత, అక్క సహస్రను నొప్పులు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారని చెప్పి యమున వదిన చెప్పింది. ఇప్పుడు సహస్ర కండిషన్ ఎలా ఉందని చెప్పి అడుగుతూ ఉంటే, డాక్టర్స్ ఆపరేషన్ చేయాల్సి వస్తుందని అంటున్నారే, చాలా కంగారుగా ఉంది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఏం కంగారు పడకక్క, సహస్రకు పుట్టబోయే బిడ్డకు ఏమీ కాదు అని చెప్పి ఎలాగైనా సరే అక్కను ఇక్కడి నుండి పంపించేయాలి, అప్పుడే సహస్రకు పుట్టబోయే బిడ్డను నేను ఏదైనా చేయొచ్చు అని చెప్పి అంబిక పద్మాక్షితో, అక్క సహస్ర దగ్గర నేనుంటాను, నువ్వు వెళ్ళి డాక్టర్తో మాట్లాడక్క, అక్కడ విహారీ కండిషన్ కూడా సీరియస్గా ఉంది, నువ్వు వెళ్ళి విహారీని కూడా చూసుకో అని చెప్పి అంబిక అంటూ ఉంటే ఇకప్పుడు పద్మాక్షి, ఇప్పుడు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే సహస్ర ఆడేది నాటకం అని ఈ అంబికకు డౌట్ వస్తుంది, మేనేజ్ చేయడం కష్టమవుతుంది అని చెప్పి మనసులో అనుకుంటూ, పర్వాలేదు అంబిక, కావాలంటే నువ్వు వెళ్ళి విహారీ దగ్గర ఉండు, ఈ టైంలో తల్లిని నేను సహస్ర పక్కనే ఉండాలి, అది అసలే బాగా భయపడుతుంది అని చెప్పి అంటూ ఉంటే, సరే అక్క అని చెప్పి అంబిక అక్కడి నుండి వచ్చేసి ఎలాగైనా సరే అక్కను పంపించేసి బిడ్డను ఏదో ఒకటి చేద్దామనుకుంటే అక్క ఇక్కడి నుండి వెళ్ళడం లేదు, ఎలాగైనా సరే సుభాష్కి డీల్ చేయమని చెప్పాలి అని అంబిక సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్ ఎక్కడున్నావు, ఆ విహారీ గాడు ఇంకా చావలేదు, వాడికి ట్రీట్మెంట్ జరుగుతుంది, మరో పక్క సహస్రకు కూడా నొప్పులు వస్తున్నాయి, ఏ క్షణానైనా డెలివరీ జరగచ్చు, ఇటు వీళ్ళిద్దరూ బతికితే ఆస్తి ఎట్టి పరిస్థితులను మన చేతికి రాదు, ఏదో ఒకటి చేయి సుభాష్ అని చెప్పి అంబిక ఫోన్లో సుభాష్కి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సుభాష్, నువ్వేం కంగారు పడక అంబిక, ఇద్దరు ఒకటే హాస్పిటల్లో ఉన్నారు కదా, ముందు ఆ విహారీ గారిని, తర్వాత సహస్రకు పుట్టబోయే బిడ్డను, ఇద్దరిని కూడా ఈ భూమి మీద లేకుండా నేను చేస్తాను, నన్ను నమ్ము, ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులను ఆస్తి నీ చేజారిపోనివ్వను అని చెప్పి సుభాష్ అంబికకు చెబుతూ ఉంటాడు. ఇక తర్వాత అంబిక, సుభాష్ చూసుకుంటానని చెప్పాడు కదా, అమ్మయ్య సుభాష్ ఏదో ఒకటి చేస్తాడు అని చెప్పి నా మీద ఎవరికి డౌట్ రాకుండా ఉండాలంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని చెప్పి, సుభాష్ ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా డీల్ చేయి, నా మీద అనుమానం రాకుండా ఉండడం కోసం అని చెప్పి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను, వాళ్ళిద్దరిని ఫినిష్ చేయడం పూర్తవగానే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు అని అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
మరోవైపు విహారీకి ట్రీట్మెంట్ పూర్తవుతుంది. నెమ్మదిగా విహారీ స్పృహలోకి వస్తాడు. దాంతో యమున చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. రే విహారీ, నాన్న విహారీ, అసలు ఏం జరిగిందిరా? నువ్విలా ఈ పరిస్థితుల్లో ఉండడం ఏంటి? ఎవరు నిన్ను పొడి చేసింది అని చెప్పి అంటూ ఉంటే, ఏమో తెలీదమ్మా, ఒక అమ్మాయి అచ్చం లక్ష్మిలా కనిపించేసరికి నేను తన కోసం వెళ్ళాను. ఇంతలో తను సడన్గా నన్ను పొడి చేసింది. ఎవరో ఒక అమ్మాయి నన్ను కాపాడి తీసుకొని వచ్చింది అని చెప్పి విహారీ లక్ష్మి గురించి యమునకి చెబుతూ ఉంటాడు. ఆ దేవుడి దయ వల్ల నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు, అది చాలు నాన్న నాకు అని చెప్పి యమున సహస్ర గురించి కూడా విహారీకి చెబుతూ ఉంటుంది. సహస్ర కూడా నొప్పులు మొదలయ్యాయి విహారీ, ఇదే హాస్పిటల్లో తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి యమున అంటూ ఉంటే విహారీ ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత పండు యమునతో, యమునమ్మ, విహారీ బాబుకి స్వామీజీ చెప్పిన మాటల గురించి చెప్పారా అని అంటూ ఉంటే, ఇప్పుడు వద్దులే పండు అని చెప్పి యమున పండుని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా స్వామీజీ ఏం చెప్పారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు నాన్న, మన వంశాంకురం నిలబడాలంటే, సహస్రకు పుట్టే బిడ్డ క్షేమంగా బయటపడాలంటే నువ్వు గుడికి వెళ్ళి ఆ శివయ్యకు 108 బిందెలతో నీళ్లు పోయాలని చెప్పి స్వామీజీ చెప్పారు. అలా అభిషేకం చేస్తే బిడ్డకున్న గండం తొలగిపోతుందని చెప్పారు. కానీ ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితుల్లో పూజ చేయడం కష్టం కదా నాన్న అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, నాకేం జరిగినా పర్వాలేదమ్మా, సహస్రకు పుట్టబోయే బిడ్డ క్షేమంగా బయటపడాలి అని చెప్పి విహారీ లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటే చారుకేశ వచ్చి విహారీని పట్టుకొని నెమ్మదిగా కూర్చోబెడతాడు. ఆ తర్వాత యమున చారుకేశల సాయంతో విహారీ గుడికి వస్తాడు. గుడికి వచ్చిన తర్వాత అక్కడ శివనామస్మరణ చేస్తూ ఆ శివయ్యకు బిందెలతో నీళ్లు తీసుకువచ్చి అభిషేకం చేస్తూ ఉంటాడు. అలా ఎప్పుడైతే విహారీ శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటాడో హాస్పిటల్లో ఉన్న లక్ష్మిని మనకి చూపిస్తూ ఉంటారు. డాక్టర్ లక్ష్మిని చెక్ చేసిన తర్వాత పద్మాక్షి డాక్టర్ దగ్గరికి వచ్చి, డాక్టర్ ఇప్పుడు ఆ లక్ష్మికి ఎలా ఉంది అని చెప్పి అంటూ ఉంటే, తనకి బాగా రక్తస్రావం అవుతుంది, దానికోసం అని చెప్పి ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఏ క్షణానైనా తనకి డెలివరీ జరగవచ్చు, కానీ తల్లి బిడ్డ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే బతకగలరు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో పద్మాక్షి, డాక్టర్ ఆ లక్ష్మికి ఏం జరిగినా పర్వాలేదు డాక్టర్, దానికి పుట్టబోయే బిడ్డ మాత్రం నాకు చాలా ముఖ్యం, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మీకు ఎంత కావాలంటే అంత ఇప్పటికిప్పుడే మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను, ఆ బిడ్డను మాత్రం నాకు అప్పగించండి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సరే పద్మాక్షి గారు, ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తాను, ఇద్దరిలో ఎవరు బతుకుతారనేది మాత్రం నేను అప్పుడే ఖచ్చితంగా చెప్పలేను అని డాక్టర్ అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత డాక్టర్ లక్ష్మికి ఇంజెక్షన్ ఇస్తారు. సిస్టర్, తనని కాసేపు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, తను స్పృహలోకి వస్తేనే బిడ్డను మనం క్షేమంగా బయటకు తీసుకురాగలం అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. దాంతో అక్కడున్న సిస్టర్ లక్ష్మిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ గుడిలో విహారీ బిందెలతో నీళ్లు తీసుకువచ్చి శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటాడు. అలా తనకు ఒంటి నిండా గాయాలున్నప్పటికీ ఎంతో కష్టపడి బిడ్డ క్షేమంగా బయటకు రావాలని విహారీ శివయ్యకు అభిషేకం చేస్తూ ఉంటే, ఇక అలా అభిషేకం ఎప్పుడైతే పూర్తిగా వస్తుందో అప్పుడే నెమ్మదిగా లక్ష్మి స్పృహలోకి వస్తూ ఉంటుంది. లక్ష్మి స్పృహలోకి రావడంతో తనకి నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. సిస్టర్ వెంటనే డాక్టర్ని పిలుచుకొస్తుంది. డాక్టర్ పద్మాక్షితో, మేడం, ఆ లక్ష్మి స్పృహలోకి వచ్చింది, తనకి నొప్పులు కూడా మొదలయ్యాయి, కాసేపట్లో డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంది అని డాక్టర్ అనడంతో, డాక్టర్ నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, ఎలాగైనా సరే ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను నేను ఎత్తుకొచ్చేస్తాను అని చెప్పి పద్మాక్షి చెప్పిందంతా గుర్తుంది కదా,
బిడ్డ మాత్రం క్షేమంగా బయటకు రావాలి అని చెప్పి అంటూ ఉంటే, సరే మేడం అని చెప్పి డాక్టర్ లోపలికి వచ్చి లక్ష్మి నొప్పులు పడుతూ ఉంటే, అమ్మ లక్ష్మి, నేను చెప్పేది వినిపిస్తుందా? నెమ్మదిగా బిడ్డని పుష్ చేస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా డాక్టర్ చెప్తూ ఉంటే లక్ష్మి నొప్పులు పడుతూ బిడ్డకు జన్మనిస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా అక్కడ విహారీ శివయ్యకు అభిషేకం పూర్తి చేసి దండం పెట్టుకుంటూ ఉండగా ఇక్కడ లక్ష్మి ఒక్కసారిగా అమ్మ అని అరుస్తూ మగబిడ్డకు జన్మనిస్తుంది. అలా పండంటి మగబిడ్డకు లక్ష్మి జన్మనివ్వగానే పుట్టిన బాబు ఏడుస్తూ ఉంటాడు. అలా పుట్టిన బాబు ఏడుస్తూ ఉండడంతో బయట ఉండి అదంతా వింటున్న పద్మాక్షి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. లక్ష్మికి బిడ్డ పుట్టాడు. వెంటనే ఆ బిడ్డను తీసుకువెళ్ళి సహస్ర పక్కన పడుకోబెట్టాలి. సహస్రకు పుట్టినట్టుగా అందరినీ నమ్మించాలి. అప్పుడే విహారీ సహస్ర ఇద్దరు ఎప్పటికీ కలుసుంటారు అని చెప్పి పద్మాక్షి అనుకుంటూ ఉంటుంది. లక్ష్మి స్పృహ కోల్పోతుంది. తర్వాత నర్స్ని అక్కడి నుండి పంపించేసిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చి పద్మాక్షితో, మేడం, లక్ష్మికి మగబిడ్డ పుట్టాడు అని అంటూ ఉంటే చాలా సంతోషం అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఆ లక్ష్మి చచ్చిందా అని పద్మాక్షి అడుగుతూ ఉంటే, లేదు మేడం, ప్రస్తుతానికి తను స్పృహలో లేదు, తనకు కూడా ఏమీ కాలేదు, క్షేమంగానే ఉంది అని డాక్టర్ అంటూ ఉంటే, అది ఎక్కడైనా చావనివ్వండి, నాకైతే ఆ బిడ్డ ముఖ్యం, అది స్పృహలో లేదంటున్నారు కదా, ఇప్పుడే వెళ్ళి నేను ఆ బిడ్డని తీసుకొచ్చేస్తాను అని చెప్పి పద్మాక్షి లోపలికి వస్తుంది. ఉయ్యల్లో పడుకున్న బాబుని నెమ్మదిగా ఎత్తుకొని అక్కడి నుండి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక అప్పుడే బాబు ఏడుపు విన్న లక్ష్మి స్పృహలోకి వస్తుంది. లక్ష్మి అలా స్పృహలోకి వచ్చి నా బాబు అని చెప్పి అలా బాబుని తీసుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆ బాబు స్పర్శ తగలగానే పద్మాక్షి అక్కడికక్కడే మూర్ఛపోతుంది. అలా మూర్ఛపైన పద్మాక్షిని ట్రీట్మెంట్ కోసం అని చెప్పి డాక్టర్ లోపలికి తీసుకొని వెళ్తారు. అలా లక్ష్మి తన బిడ్డను కాపాడుకొని తన బిడ్డని ఎత్తుకొని ఎంతో ప్రేమగా ముద్దాడుతూ, విహారీ గారి ప్రతిరూపానికి నేను జన్మనిచ్చాను, ఎలాగైనా సరే ఈ బిడ్డను విహారీ గారి దగ్గరికి చేర్చాలని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.